మాజీ మావోలపై కేసుల ఎత్తును పరిశీలిస్తాం. దయచేసి డీజీపీ సివి ఆనంద్ గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు మాజీ మావోలపై కేసుల ఎత్తు పరిశీలిస్తున్నారు కదా, ఫస్ట్ మీరు గాదె ఇన్నయ్య ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఒకసారి ఆలోచించండి. వారి విషయంలో వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ గాదె ఇన్నయ్య గారు వారు ఎప్పుడో 1994-95లో మావోయిస్ట్ పార్టీని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దానికి ప్రధానమైనటువంటి భూమిక పునాది వేసింది గాదె ఇన్నయ్య లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో గాదె ఇన్నయ్య ప్రముఖుడు. సో మరి అలాంటి వ్యక్తిని దాదాపు ఇప్పుడు 6 నెలలు దాటుతా ఉంది. 6 నెలలు దాటినప్పుడు కూడా ఇంకా జైల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఖతమైపోయింది, ఆ మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి అమిత్ షా కానీ లేకపోతే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ చివరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మేము మావోయిస్ట్ పార్టీ అంతం చేయడంలో మాదే కీలక పాత్ర, మా చొరవనే ఎక్కువ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో డీజీపీ సివి ఆనంద్ గారు ఆలోచించాల్సింది, సరే మాజీ మావోయిస్టుల గురించి మీరు పరిశీలించండి, కానీ ప్రధానమైనటువంటి విషయం గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితులు, వారి కనీసం అనేక రకాల ఇబ్బందులతోటి ఆయన ఉన్నాడు. ఆయన వల్ల కొన్ని వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడ్డాయి. ఈరోజు తెలంగాణకు ఒక వాయిస్ వినిపించలేకపోతున్నారు. కరెక్ట్గా ఒక వాయిస్ కరెక్ట్ లేదు తెలంగాణకి. అలాంటి గొంతుకను కావాలని నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలను తీసుకొని ఈరోజు తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు కదా, దానిపైన ఎందుకు మీరు మాట్లాడరు? ఖచ్చితంగా దానిపైన కూడా మీరు మాట్లాడి గాదె ఇన్నయ్య గారు విడుదలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు కొట్టేయాలి. ఇప్పుడు మావోయిస్టులు లేనప్పుడు మావోయిస్టులతో సంబంధాలు నేను కేసులు పెట్టింది. మావోయిస్టులు లేరని మీరే చెప్తున్నారు. ఇప్పుడు అంతేందుకు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎందుకు సెక్యూరిటీ తొలగించారంటే మావోయిస్టులు అయిపోయారు, ఇక మీకు ఎక్కడ థ్రెట్ అని మాట్లాడండి. మరి థ్రెట్టే లేనప్పుడు మావోయిస్టులే లేనప్పుడు మావోయిస్టులతో ఈయనకి ఎట్లా సంబంధాలు ఉంటాయి? ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో ఎంతో మందికి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసినవాడు, నిలబడ్డవాడు. కేవలం మావోయిస్టులు చచ్చిపోతేనే మాట్లాడలేనా? తెలంగాణలో ఏ బిడ్డ చచ్చిపోయినా మాట్లాడు. కానీ ఇక్కడ ఒక విషయం పాయింట్ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఈయన గాదె ఇన్నయ్య దగ్గర పోయి మోకరిల్లిండు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి. ఈరోజు గాదె ఇన్నయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడు? ఒక నీతి నియత్ అంటే ఏమీ లేదా? నీతి నియత్ ఉండాలి కదా. ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఏమైంది? మిగతా వాళ్ళు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నీకు ఇదే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి అంటే సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేసులు పెట్టి కదా. మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ పాలనప్పుడు ప్రవళిక చచ్చిపోయేదానికన్నా ఆ ఎన్నికల సమయంలో నక్సలెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది వీని పాలన చూస్తే అని మాట్లాడాడు. నక్సలెట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు, గతంలో కేసీఆర్ కూడా చెప్పింది కదా. సో ఇప్పుడు వాళ్ళపైన లేని ఉపా కేసులు గాదె ఇన్నయ్య పేరు ఎందుకు? ఇప్పుడు గాదె ఇన్నయ్యను మీరు జైల్లో పెట్టడం ద్వారా 6 నెలల నుండి ఆయన నడిపించేటువంటి ఆశ్రయం ఏదైతే ఉందో ఆశ్రయంలో పిల్లలు ఏడికి పోయి ఆడుకుంటారు, రోడ్ల మీదకి పోయి ఆడక తినన్నా. ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో ఒకటి చేసి గౌరవంతో చాలా మంది పిల్లలు అన్న ఒక 10,000 అన్న, ఒక 10 బియ్యం బస్తాలు అన్న అని చెప్తే ఆయన ఫోన్ చేస్తే వచ్చేవి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది? తిండి పెట్టేవాడు లేడు, కనీసం వాళ్ళు ఎట్లున్నారో అడిగేటోడు లేడు. పిల్లలు అనాథ పిల్లలు కానీ అధ్వాన్నంగా ఏడుస్తున్నారు. రోజు వాళ్ళకు నీళ్ళ సౌకర్యం లేకపోతే పోయి ఏ అధికారితో మాట్లాడడం తెలియదు. వాళ్ళకు సమయానికి ఏదన్నా స్కూల్స్ ఆ పుస్తకాలు వాటికి సంబంధించిన ఏదైనా ఉండేది ఎవరిని అడగానో తెలియదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. తమిళనాడులో వాళ్ళ యొక్క స్టేట్ సంబంధించిన విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. కానీ మన దగ్గర చూడండి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గాదె ఇన్నయ్య హెల్ప్ తీసుకొని ఈరోజు అధికారులు రావడానికి కారణం అయినప్పటికీ కూడా మరి ఎందుకు గాదె ఇన్నయ్యను కనీసం గౌరవించలేకపోతున్నారు? అరే ఆయన పొలిటికల్ పార్టీలో ఆ పార్టీకో ఈ పార్టీ సపోర్ట్ చేస్తున్నా లేదు కదా, న్యూట్రల్ గా ప్రజాసంఘంగా పనిచేస్తారు, ప్రజల గొంతుగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు బీజేపీ వ్యతిరేకం అంటారు కదా. బీజేపీ పెట్టిన కేసులకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మాట్లాడాలి కదా. మీ ప్రభుత్వం మీ అసెంబ్లీలో మాట్లాడండి, కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి, గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలి అని ఒక అసెంబ్లీ తీర్మానం చేయండి. తప్పేమున్నది? అది అడుగుడు కాదా గాదె ఇన్నయ్య గారు? 100% ఈ తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా అది గాదె ఇన్నయ్య లాంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పోరాటాల చొరవ వల్లనే, అలాంటి వ్యక్తుల యొక్క చొరవ వల్లనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోవద్దు, మీ మూలాలు మర్చిపోవద్దు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తుపాకులు పట్టుకొని తిరిగే